सर कहाँ से है? मुंबई से, महाराष्ट्र। ओके। वो लड्डू पुराना समय और अभी वो कैसा है डिफरेंस? हाँ, थोड़ा डिफरेंस है ना पहले से। डिफरेंस है हाँ। वो अभी कैसा है? अभी है ठीक लग रहा है। अभी अच्छा है। हाँ। पुराने समय क्या है? पुराने आयल ज्यादा था ना, आई ज्यादा है। अभी कम है अभी। ओके। अभी अभी देखो। वो क्वालिटी पूरा अच्छा है इसमें। हाँ, స్మెల్ भी अच्छा था। अभी स्मॉल ఓకే ठीक है సార్ మీ పేరు సతీశ్వర్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ ఉంది. సార్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలను గమనించారు మీరు అసలు? ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఓకే లాస్ట్ 1 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే లిమిటెడ్ గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ అడిగితే ఇస్తున్నారు. ఓకే మొత్తం ఇస్తున్నారు. ఇప్పుడు గతంలోకి ఇప్పటికి ఫెసిలిటీస్ ఏమైనా చేంజ్ వచ్చాయా? ఫెసిలిటీ చాలా చేంజ్ వస్తుందండి. ఎందుకంటే ఇంత ముందుకు వచ్చినప్పుడు కొంచెం అకామిడేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ఓకే అయిందండి. ఓకే శ్రీవారి భక్తులు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? సూపర్ అండి, ఇప్పుడైతే ప్రజెంట్ సూపర్. లడ్డు అయితే మొత్తం బాగానే ఉందంట. బాగా సూపర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, టేస్ట్ గా ఉంది. ఇప్పుడు అన్నప్రసాదం భక్తులకు అందించే అన్నప్రసాదం ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? క్వాలిటీ లడ్డు ఇస్ ఓకే, అమ్యూనిటీ ఇస్ ఆల్ ఓకే. yes fine. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చాము, తెలంగాణ. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయా? బాగా క్వాలిటీ బాగుంది, టేస్ట్ ఉంది, బాగుంది. గతంలో లేవంటారు ఎలాగ? మామూలుగా ఉండే ఇంత టేస్ట్ లేదు. మొత్తం లడ్డులో మార్పులు వచ్చాయి. మార్పు చాలా మార్పు వచ్చింది, బాగుంది. లడ్డుతో పాటుగా ఈ యొక్క శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలు కూడా మార్పు వచ్చాయా? బాగు అన్నిట్లో బాగుంది. ఫుడ్ బాగుంది, అన్న ప్రసాదం బాగుంది. మేము సేవకు వచ్చాము, సేవకులం. క్యూల నుంచి వాళ్ళకి పాలు ఇవన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయి. మేము సప్లై చేసామండి, మేము సప్లై చేసాం. పాలు పోసాము, అన్నం పెట్టాము, బాగా చేసాం. అన్ని సదుపాయాలు బాగున్నాయి. సార్ మీ పేరు? నా పేరు రాంబాబు అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్, తెలంగాణ. లడ్డు ఎలా ఉంది సార్? గతంలోకి ఇప్పుడు తేడాలు వచ్చాయా? చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు టేస్ట్ లేదు, ఇప్పుడు టేస్ట్ బాగుంది, చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ కూడా మంచిగా చూపుతున్నారు లడ్డు పైన, మంచిగా క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. శ్రీవారి భక్తులకి ఇక్కడ కల్పించే సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే అన్న ప్రసాదం కావచ్చు, క్యూల నుంచి పాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. బాగున్నాయి, అన్ని సిస్టమేటిక్. అప్పటికన్నా ఇప్పుడు చాలా సిస్టమేటిక్ ఉంది, మంచిగా నీట్నెస్ కూడా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి? మేము మహబూబ్ నగర్ అండి. లడ్డూలో మీరే మార్పులు గమనించారు? టేస్టీగా ఉందండి, టేస్టీగా ఉంది లడ్డు, చాలా బాగుంది. సదుపాయాలు మంచిగా ఉన్నాయండి, అన్ని బాగున్నాయండి. పేరండి? సుదర్శన్. ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై వచ్చారు. అంటే తమిళనాడు. అవును. మొత్తానికి లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏమేమి మార్పులు గమనించారు గతంలోకి ఇప్పటికి? ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది లడ్డు, తినేదానికి కొంచెం టేస్ట్ గా ఉంది, బాగుంది. అంటే గతంలో వెంటనే పాడైపోవడం, నిల్వ ఉండకపోవడం అంటున్నారు. అది మనకు తెలియలే కదా, అది ఏదే ఉంటుంది చెప్పేసి మన ఊరికే టేస్ట్ చేసింది. అది ఎట్ట ఉంది తెలియదు, అప్పుడు టేస్ట్ బాగా ఉన్నింది, నార్మల్ గా ఉన్నింది. బట్ ఇప్పుడు టేస్ట్ చేసేప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తాయి. తెలుస్తుంది. కొంచెం డ్రైగా ఉంది లడ్డు, డ్రైగా ఉంది. అన్నప్రసాదం ఫెసిలిటీస్ కావచ్చు, క్యూల నుంచి పాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి సదుపాయాలు ఇక్కడ? అన్ని బాగానే ఉంది. ఇప్పుడే తినేసి వచ్చినాం అన్న ప్రసాదం, సాంబార్ తినేసి వచ్చినాం, అన్ని బాగుంది. మొత్తం ఇక్కడ శ్రీవారి భక్తులుగా ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఓవరాల్ గా ఓకేదా, ఏం ప్రాబ్లం లేదు, బాగా మెయింటైన్ చేశారు. బాత్రూమ్ అంది క్లీన్ గా ఉంది, అన్ని బాగా ఉంది, కరెక్ట్ గా ఉంది. మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ? ఇప్పుడు వరకు నేను 2 days గా ఇక్కడ ఉన్నాను, ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ ఇది అవ్వలేదు, అన్ని ఓకేగా ఉంది. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉంది లడ్డు. ఏమేమి మార్పులు గమనించారు లడ్డూలో మీరు అసలు? నెయ్యి క్వాలిటీ, లడ్డు సైజ్ కానీ, జీడిపప్పు క్వాలిటీ బాగుంది. సదుపాయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అన్నప్రసాదం కావచ్చు, పాలు ఇవన్నీ కూడా బాగుంది. మొత్తంగా ఇక్కడ సదుపాయాలు మీరు ఇబ్బందులు పడ్డారు, లేకపోతే అన్ని సోనాసంగా జరిగింది? అన్ని బాగున్నాయి. గత దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మా చెన్నైలో నుంచి వన్నారపేట నుంచి వస్తాను అయ్యా. నేను వచ్చి నేను వన్నారపేట వీరాస్ ఉన్నాయి కదా చెన్నైలో, ఆ జాగలో వసిస్తాను నేను. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? నిండా ఇప్పుడు బాగుండాయి, వాసన నెయ్యి అన్ని బాగుండాయి, ముందిరి పరుపు ఉండాయి, బాదం పరుపు వేసి ఉండారు, నిండా చాలా బాగుండాయి. క్వాలిటీ టేస్ట్ అంతా బాగుందా? క్వాలిటీ దాని కూడా వెయిట్ కూడా మీకు ఎట్టా వేసి అంటే తక్కువగా ఉంటా కూడా మీరు వచ్చి చెక్ చేయవస్తాం. మీరు ఎవరు చెప్తారో దాన్ని వినకండి. ఇప్పుడు మీకు వచ్చి తక్కువగా ఉంటుందా, ఇప్పుడు వచ్చి కంప్లీట్ చేస్తారంటే మీరు మీకు ఆ ఎడ తక్కువ అంటే బాగా వేరే ఒకటి ఇస్తారు. అన్నప్రసాదం అన్ని బాగున్నాయి. అన్నప్రసాదం గురించి మొదట చెప్పాలా మీకు? అన్నప్రసాదం నిండా బాగా ఉండదు. ఇప్పుడు జనాలు ఎట్లా ఉండారు చెప్పేది ఇంతక నిండా వచ్చి బాగుండేది. మొత్తం అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ తిరుమల. ఫెసిలిటీస్ నిండా బాగుండేది. ఇప్పుడు వచ్చి ఫ్రీ బస్సు పంపిస్తుంటారు, అది నిండా బాగుండేది. అది ఇప్పుడు జనాలు ఇది ఎక్కువ ఎక్కేటప్పుడు తోస్తారు,
అది చేస్తారు. ఇప్పుడు నీట్గా పోతాయి, నీట్గా వస్తాయి, అన్ని ఏసీ బస్సు సూపర్గా ఉంటాయి. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము శ్రీకాకుళం జిల్లా అండి. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? లడ్డు ఇప్పుడు బాగుందండి, క్వాలిటీ బాగుంది. టేస్ట్ ఎలా ఉంది మరి? అంటే టేస్ట్ బాగానే ఉంది. సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి, అన్నదానం ఇవన్నీ కూడా బాగున్నాయి. బాగుందండి. మేడం మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? కంచెంచర్ల. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. అసలు లడ్డులో తేడా బాగుంది, కమ్మని వాసన వస్తుంది, బాగుంది. గతంలో లేదా లడ్డు? లేదు, పెంకు కట్టినట్టు ఉంది. ఏమేమి లడ్డు అంటే లడ్డులో ఏమేమి తేడాలు గమనించారు మీరు అసలు? ఇప్పుడు ఏం తేడా, యాలక్కాయ టేస్ట్, నెయ్యి అంత బాగుంది. ఇక్కడ భక్తులకి అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఇక్కడ ఇప్పుడు లడ్డు బాగుంది, నాకు సదుపాయాలన్నీ బాగుంది. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, బాగుంది. ప్యూర్లీ నెయ్యితో చేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు అంత ముందుకి ఇప్పటికి తేడాలు ఏం గమనించారు మీరు లడ్డులో? అంతకుముందు మరి పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది, ప్యూర్ లడ్డు. ఇక్కడ మరి సదుపాయాలు అన్ని బాగున్నాయి, అన్నప్రసాదం అన్ని కూడా. అకామిడేషన్స్, దర్శనాలు అన్ని బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి లడ్డు ఎలా ఉంది? చాలా బాగుంది. అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ దగ్గర లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? అప్పట్లో బాగుందండి, టేస్ట్ గా ఉంది, బాగుంది. ఏమేమి తేడాలు వచ్చాయి లడ్డులో? టేస్ట్ బాగా స్వీట్ గా ఉంది, నెయ్యి వాసన వస్తుంది. అన్ని సదుపాయాలు బాగున్నాయి, అన్నప్రసాదం అన్ని కూడా అన్ని బాగున్నాయండి. లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? మొత్తం చాలా బాగుంది. గతానికి ఇప్పటికి తేడాలు ఏమన్నా లడ్డులో? ఉంది, పోయినసారి అస్సలు బాగాలేదు. అన్ని స్పటికలు అది అంతా ఉంది, బాగాలేదు. ఈసారి చాలా బాగుంది. స్పటికలు తక్కువగా ఉన్నాయి, యాలుక్కాయ ఉంది, బాగా స్మెల్ వస్తుంది, బాగుంది. నెయ్యి కూడా మంచి వాసన వస్తుంది. నెయ్యి చాలా మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఏదో చూసుకుంది శ్రీవారి ప్రసాదం కావచ్చు, అన్నప్రసాదం అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బంది పడ్డారు? సదుపాయాలు బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగుంది, చాలా బాగుంది మాకు ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి అండి? మేము కంచిచార్ల నుంచి వచ్చామండి. లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? గతానికి ఇప్పుడు బాగుందండి, స్మెల్ బాగుంది, యాలక్కాయ వేసారు, నెయ్యి వేసారు, అంతా బాగుంది. స్మెల్ పోయినసారి బాగలేదు, అసలు నోట్లో పెట్టుకోవడం పారేయటం ప్రతి వాళ్ళు. గతానికి ఇప్పుడు ఏమేమి తేడా ఉన్నాయి ఎక్కువగా? ఇప్పుడు నెయ్యి మరి నెయ్యి టేస్ట్ బాగుంది ముందు, అది. మరి ఇప్పుడు సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ క్యూ లైన్ లో పాలు కావచ్చు, అన్నప్రసాదం అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఎదుర్కొన్నారా? అలా సదుపాయాలు ఇబ్బందులు ఏమి లేవండి. మేము భజనకు వచ్చాము కంచిచార్ల నుంచి, బాగుంది మాకు అంతా, అందరూ బాగానే చూసుకున్నారు మమ్మల్ని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. లడ్డు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతానికి ఇప్పటికి తేడా ఉందా? చాలా తేడా మారింది. అప్పుడు బేకారు ఉన్నది, ఇప్పుడు చాలా సూపర్ గా ఉన్నది. లడ్డు ఒకటి తిన్నామనుకో ఇంకోటి తినాలనిపిస్తుంది, అంత బాగుంది అని 4 ఇస్తున్నారు. అది ఒకటి క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తే ఇంకా. లడ్డూలో ప్రధానంగా ఏమేమి తేడాలు గమనించంటే నెయ్యి టేస్ట్ ఇవన్నీ క్వాలిటీ. నెయ్యి బాగున్నది, అంత చాలా తేడా ఉన్నది, చాలా తేడా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇప్పుడైతే లడ్డు సూపర్. మరి ఇప్పుడు ఒకటి చూసుకుంటే అన్నప్రసాదం పెడుతున్నారు, ఇక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయా? చాలా బాగున్నాయి, అప్పటికి చాలా తేడా అయినాయి, చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి అన్ని. మొత్తంలో తిరుమల అప్పటికంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. మరి అప్పటికి 1000 రేట్లు ఎక్కువ తేడా మారిపోయింది, చాలా తేడా అంటే చాలా తేడా మారిపోయింది. మీరు ఇబ్బందులు పడ్డారు? మరి ఇబ్బంది అసలు అసలుకే లేదు, అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాము. తిరుపతి వచ్చిన మళ్ళా రావాలనిపిస్తున్నాము కానీ ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నాం ఫుల్గా.